హాయ్ అండి, అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రాఖీ పౌర్ణమి ఎక్కడ మిస్ అయిపోతున్నాను, చాలా భయం వేసింది. కాకపోతే చూపిస్తాను ఏంటో సర్ప్రైజ్ కూడా. సో నిన్న వీడియో పెట్టాను కదా, లాంగ్ వీడియో. మురుకులు అయితే చేసిన. మురుకులు ఎక్కువ ఉంటే మనం తెలంగాణలో ఈ మురుకులు ఉంటే ఖచ్చితంగా ఛాయ్ అయితే ఎక్కువ వేసుకుంటాం కదా. ఛాయ్ వేసుకున్నాం, ఛాయ్ అయితే వేసుకున్నాం. ఛాయ్లో కమ్మ ఉంటాయి కదా మురుకు. ఏదైతే ఇప్పుడు మా తమ్ముడికి ఇచ్చిస్తా. రాఖీ పౌర్ణమి మిస్ అవుతా అనుకున్నా, కానీ మిస్ అయితే మా తమ్ముడు నా దగ్గరికి వచ్చేసింది అనమాట. చాలా బాగా అనిపించింది రాకపోతే, కాకపోతే వచ్చేసిండు. ఇప్పుడు వాడి కోసం టీ అయితే తాగేసిన. ఇక వంట అయితే చేయాలి. పాయసం చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం తీసుకొచ్చిన సంకు బియ్యం ఇది, వీటితోటి పాయసం. ఇల్లు కొంచెం సేమ్ రెండు మిక్స్ చేసి పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నా. సపరేట్గా వీటితో వేయచ్చు, కానీ బెల్లం వేసి చేస్తే బాగుంటుంది, చక్కెర వేసి చేస్తే బాగుంటుంది. బెల్లం వేస్తే బాగుంటుంది, ప్రజెంట్ బెల్లం లేదు, చక్కెర ఉంది. చక్కెరతో అయితే వేసేస్తా. ఇది కొంచెం ఇది కొంచెం కలిపి వేసేస్తా పాయసం. ఈరోజు వచ్చేసి పాలకూర పప్పు, రైస్, చారు. రెండు రోజులు తెచ్చిన కర్రగా అయిపోయింది దానికి. ఇంత పండు ఆల్రెడీ పప్పు పెట్టేసిన ఇక్కడ అనమాట. పాలకూర పప్పు చేద్దాము. అందరు పొద్దున్నే కట్టేసుకుంటున్నారు. ఎప్పుడు వస్తే బావా నేను మా ఆయనకి ఫోన్ చేసిన, ఆయన ఎప్పుడో లంచ్కి వస్తారు కదా, అప్పుడే కట్టేసుకుందామని చెప్పింది అన్నట్టు. పాపం తనకు కూడా బాగా అనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే ఈ రోజులనే ఇంత ప్రతి పండగకి మిస్ అవుతారు. మా తమ్ముడికి వీలైంది కాబట్టి నేనైతే ఇప్పుడు రమ్మన్న కాబట్టి వచ్చిండు. మా ఆడపడుచు రాలేదు అన్నట్టు. ఇంటికాడ మా పెద్ద బాగుంటుంది, పెద్ద బాగా పెడుతుంది. పాపం నేనే బాధపడుతుందో. ఏం చేద్దాం, మీకు ఉంటే కష్టాలు బాగుంటుందో ఉంటాయి. ఖచ్చితంగా పండగ అయితే మిస్ అయింది. నేను కూడా మా తమ్ముడు రాకపోతే అయితే మా బావకి ఎక్కువ బాధపడేదాన్ని. కొంచెం వీలైన కాబట్టి వచ్చింది, లేకపోతే ముందు అసలు వీలైతుందో కాదు. ఉండడే నాకు వాడు ఇక్కడ అన్నమాట. అన్నయ్య తమ్ముడైన నా అన్నయ్య నా అమ్మాయిని వాడు మిస్ అయితేనైతే చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు మా పుట్టింటి నుంచి నాకు ఏమైనా ఉన్నారు అంటే వాడు ఒక్కడే. వాడు లేకపోతే నేను ఏ పండుగ చేసుకొని, బట్ పెళ్ళైనాక తప్పట్లేదు. వాడిని వదిలిపెట్టి చాలా దూరంగా వచ్చిన. ఈ పండుగ ఎక్కడ మిస్ అవుతానో అని రమ్మని చెప్తే రాడు కావచ్చు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అంతగా నచ్చదు ఇక్కడ రాజస్థాన్లో. అయినా కూడా వచ్చింది అనమాట. ఈ రోజు అయితే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు చాలా మంచి ప్రగతి చేసే రోజు. లేని వాళ్ళకి చాలా బాధపడతారు, ఉన్న వాళ్ళైనా ఎంత దూరంలో ఉంటే కట్టడానికి చాలా ఇబ్బంది. సో మా ఆయన పొద్దున్నే చాలా బాధపడేది అన్నట్టు. మా అక్క అత్తలు మాడపడుతుంది అనమాట. కట్టగా నువ్వేం చెప్తుంది అనమాట. తన డబ్బులు పంపించింది. నేను అవి రాత్రి తీసుకొచ్చిన, తను లంచ్కి వచ్చినప్పుడు కట్టాలి. ఇది రాఖీ పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట. ఇక పొద్దున్నే పాలకూర పప్పు అండ్ చారు, రైస్ ఇట్లా చేద్దామని రెడీ చేస్తున్నాం. ఈసారి అయితే మా తమ్ముడు రాకపోతే చాలా బాధపడేదాన్ని. పోతే మంచిగా ఉంటుండే ఇంకా, అదే చాలా సిల్కీ ఉంటుండే, మొత్తం ఊడిపోతున్నాయి అవి. నేను ఎంత ఏ ప్రయోగం చేసినా, ఏ రెమెడీ వాడినా అయితే అస్సలు ఉండలేదు.
మీకు ఎవరికైనా మంచిగా హెయిర్ ఉడిపోకుండా ఉండడానికి ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఘోరంగా వేరే చూడటానికి నేనే షాక్ అవుతున్నా. మేబీ అవి దాస్తే ఒక పెద్ద గిన్నె వచ్చి కావచ్చు, కానీ అవి దాస్తలేను, పడేస్తుంది ఎప్పటి అప్పుడు. సో ఇప్పుడు పాలకూరని కడుగుతాం. ఇక దెబ్బనైతే పాలకూర అసలు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు. సో మళ్ళీ తర్వాత రాఖీ కట్టనీకి వెళ్ళాలి, తమ్మనికి కట్టాలి. తమ్మిన తర్వాత ఇక్కడ మన తెలుగు వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు. సో అన్న వాళ్ళకి కడదామని కూడా తీసుకొచ్చిన అనమాట. ముగ్గురు అన్న వాళ్ళు మన తెలంగాణ అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా తీసుకొచ్చిన, వాళ్ళకు కూడా కట్టాలి. ఫస్ట్ తమ్మనికి ఇంట్లో కట్టేసి తర్వాత అక్కడికి వెళ్ళాలి. మా ఆయన వచ్చిన తర్వాతనే పనులన్నీ అయితే తొందరనే వేసేసుకుంటున్నా. పాలకూర పప్పు అయితే వేస్తున్నా ఈరోజు. అందులోకి చారు, అప్పడాలు. సో పప్పు అయితే ఫస్ట్ ఉడికించుకున్నా, పక్కన పెట్టేసుకున్నా. ఎందుకు ఈ ఇయర్లో ఇట్లా చేస్తున్నా, ఎప్పుడైనా పప్పులోనే ఆకేసేదాన్ని, బట్ ఆకు సపరేట్గా చేసి తర్వాత పప్పు వేస్తున్నా. మా ఆయనకు డైలీ చపాతీ కావాలి. సో చపాతీ అయితే డైలీ మధ్యాహ్నం నైట్ 2 టైమ్స్ చపాతీ చేస్తా. ఎప్పుడైతే నేను ఫౌజీలోకి వచ్చిన అప్పటి నుంచి చపాతీ తినడం నాకు కూడా అలవాటైంది. ఒక్కరోజు చేయకపోయినా మా ఆయన నుంచి నాకు తిట్లే వస్తాయి అన్నట్టు. ఎందుకు చేయాలని ఖచ్చితంగా చేయాలి చపాతీ అయితే. ఖచ్చితంగా చపాతీ అయితే చేస్తా. ఎవ్రీ డే ఉంటుంది, 2 టైమ్స్ ఉంటుంది మా ఇంట్లో. నేనైతే చపాతీ పిండి విసికి పక్కన పెట్టిన, పప్పు కూడా పూజ చేసిన. అంతలోపు పాలైన వచ్చిండు. తమ్ముడిని పోయి తీసుకురమ్మన్న కిందన పాలు తీసుకొచ్చి. సో పాలు అయితే గరం చేసుకుంటున్నాను ఇక్కడ ప్రజెంట్. అవి అయితే నేను పాయసానికి వాడతా పాలు. సో అంతలోపు నేను ఏం చేసిన అంటే చింతపండు నానబెట్టిన చారుకు. సో అదైతే చారుకు పిసుకుతున్నా. అదే నేను ఇంటి నుంచి తెచ్చిన చింతపండు చాలా రోజులు కర్రగా అయిపోయింది అన్నట్టు. కానీ మన ఇంటి నుంచి తెచ్చింది చాలా మంచిగా ఉంది పుల్లగా. ఎక్కడైనా ఒకసారి కొనుక్కున్నా అదేమో తీయగా ఉంది అన్నట్టు. ఇదైతే ఇట్లా చింతపండు చారు అంటే మన సైడ్ కూడా ఫేమస్ కదా. చారు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు, కారపొడి వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారపొడి వేసి చేస్తా. వీడియో ఎలా అనిపిస్తుంది లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అలా అయితే ఉప్పు కారం వేసేసిన, తర్వాత ఆనియన్స్ కూడా వేసేసిన, కొంచెం ఎల్లిపాయ దంచిన అనమాట. ఎల్లిపాయ వేసిన తర్వాత పోసుకు కూడా వేస్తా, కానీ ఇట్లా వేసుకోబుద్ది నాకు. ఇట్లా వేసేసిన అనమాట. ఇప్పుడు అదే చారుని ఇక్కడనైతే పోపు పెడుతున్నా. ఎండుమిర్చి వేస్తున్నా, జీలకర్ర, ఆవాలు, అదే అలా ఎల్లిపాయ దంచిన కదా అది, కొంచెం పసుపు వేసిన. చారు అంటే నాకు చాలా ఇష్టము. నేను ఏది ఉన్నా లేకుండా చారుతో అయితే తినేస్తా అన్నట్టు. చాలా అయితే పూజ చేసుకున్నా. ఈరోజు కూరలు కొంచెం కారం చేస్తున్నా. మా తమ్మునికి కారం అంటేనే ఇష్టం. నిన్న అసలు తినలేడు. మళ్ళీ సపరేట్ కూర వండినా. మళ్ళీ అందుకే ఈరోజు కొంచెం పప్పులో కొంచెం మిర్చి ఎక్కువ వేసినట్టు కారము. సో ఈరోజు మంచిగానే తిన్నాడు. సప్పుడు వేయలేడిగా, మంచిగా ఉన్నట్టుంది. సప్పుడు వేయకుండా తిన్నాడు కొంచెం. ఎందుకంటే నాకు కారమైంది, మా ఆయన కూడా కారమైంది. ఇక్కడనేమో పాయసం కోసం నేనైతే ఈ ముక్కుడు పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నా. దానిలో కిస్మిస్, బాదం, జీడిపప్పు అయితే ఇప్పుడు నెయ్యిలో వేయించుకుంటున్నా. కొంచెం మా తమ్మునికి మొహమాటం ఎక్కువనే, బట్ ఇప్పుడు రాఖీ కట్టేటప్పుడు నాకు కనబడతాడు. అప్పుడు టీ తాగేటప్పుడు వీడియో ఆన్ చేస్తేనే ఎందుకు టీ తాగేటప్పుడు తీయకు అన్నాడు. అందుకనే అసలు టీ తాగేటప్పుడు తీయలేనమాట. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి నేనైతే ఆ సేమియా ఉంది కదా, సగ్గు బియ్యం సగం కొంచెం సేమియా, ఈ 2 కలిపి నేను పాయసం చేద్దామని అనుకుంటున్నా. పాయసం అసలు నేను ఎప్పుడు వేయలేను, ఇక్కడికి వచ్చింది ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. అవైతే మంచిగా అట్లా దూరగా వేయించుకున్న, పక్కన పెట్టిన. ఇప్పుడు పాలు కాచిన కదా ఇండక్షన్ పైన, అవైతే దీనికి ట్రాన్స్ఫర్ చేసేసి అవి మళ్ళీ కొంచెం గరం అయిన తర్వాత అందులో చక్కెర వేసిన ఫస్టే. నేనైతే స్వీట్ తక్కువ తింటా, అందుకనే స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఇది చేసింది కూడా అసలు నేను తినలేదు, అసలు టేస్ట్ ఎట్లుంది కూడా నేను చూడలేదు. కొంచెం ఎక్కువనే చేసిన అనమాట. అక్క వాళ్ళు ఉన్నారని చెప్పిన కొంచెం పాలల్లో కొంచెం వాటర్ యాడ్ చేసిన. అక్క వాళ్ళకి పంపించిన, తెలుగు అక్క వాళ్ళకి, మళ్ళీ మా ఇంటి మంగ అక్క వాళ్ళకి కూడా పంపించిన అనమాట. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసిన అనమాట. ఇప్పుడేమో సగ్గు బియ్యం అయితే ఒక 2 అవర్స్ అలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఆ పాలల్లో వేస్తున్నా.
పాయసం ఇట్లా చేస్తారో ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. మళ్ళీ ఇట్లా వేసినవి ఎందాక అట్లా వేసినవి ఎందాక అని ప్లీజ్ కామెంట్ అయితే చేయకూరి. నాకైతే తెలియదు, ఇట్లనే తెలుసు, ఇట్లనే చేస్తున్నా. ఫస్ట్ టైమే కదా, ఏదైనా ఒకసారి రాదు కదా, ఇలా చేద్దామనే ట్రై చేస్తున్నా అన్నట్టు. సో అట్లయితే వేసేసిన. దాంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసిన. యాలకులు అంటే మళ్ళీ కొంతమంది ఏంటి అక్కడ ఇలాచి పౌడర్ వేసిన. మళ్ళీ మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా, అవి అయితే నేను వేసేసుకున్నాను అనమాట. బాదం, జీడిపప్పు, కిస్మిస్. సో ఇప్పుడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మా తమ్ముడైతే రాఖీ కట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో వాడు కనబడతాడు అనుకున్న ఏమనలేడు, ఎందుకు వీడియో అన్నాడు కానీ. సో ఎప్పుడు గుర్తుండిపోద్ది కదా అసలు. రాకపోతే ఎత్తడి ఈరోజు ఎంత బాధపడేది అన్న తెలుసా, మస్తు బాధపడేది. వాడు అక్కడ, నేను ఇక్కడ చాలా ఏడ్చేదాన్ని నేనైతే. వాడు వచ్చింది కాబట్టి నేను ఈ మాత్రం హ్యాపీగా పండగ జరుపుకోగలుగుతున్నా. మా బావ కూడా డ్యూటీ నుంచి వచ్చేసింది అనమాట. వచ్చి డ్రెస్ అయితే తొందర చేంజ్ చేసేసుకున్నాడు. పొద్దున్నే కడదామంటే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు అన్నమాట. వచ్చినాక కడదాంలే అని సపరేట్ కూకున్నాయి తమ్మునికి. తమ్మునికైతే కడుతున్నాను నేను. ఎవ్రీ ఇయర్ అసలు ఎప్పుడు మిస్ కాలేను. ఈ ఇయర్ మిస్ అయితేనేమో ఇంత దూరంలో ఉన్న వస్తాడో రాడో అని చాలా భయపడ్డా. కానీ ఫోన్ చేయగానే వస్తావారంటే వస్తాగానే ఎక్కువ రోజులు ఉండా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకి అసలు టైంపాస్ కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లము. ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ట్రైన్స్ ఎక్కడం దిగడం, 2 ట్రైన్స్, చాలా దూరం జర్నీ కదా, అందుకే రావడానికి ఇష్టపడాడు అనమాట. తమ్మునికైతే రాఖీ కట్టేసిన. వాడు నా కాళ్ళు బావ కాళ్ళు అయితే మొక్కుతుండు. మా సైడ్ ఇట్లనే మొక్కుతారు, తెలంగాణ సైడు. సో మనకి ఆశీర్వదించినాం అన్నట్టు. అసలు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మా బావ మళ్ళీ ఏం చేస్తుంది ఇక్కడ అంటే, జస్ట్ కట్టేసి అప్పుడైతే కొన్ని ఫొటోస్ ఏం దిగలేను, కట్టిన తర్వాత మీరు ఫొటోస్ ఒక్కడు కూడా దిగలేరు కదా అని మళ్ళీ ఫోటో తీస్తున్నాను అన్నట్టు మా బావనే. అసలు నేను చూసుకోలే, మా ఫేసెస్ సరిగా వల్లేదు, అసలు వీడియో ఆన్లో ఉందో లేదో అనుకున్నాను అన్నట్టు. సో అక్కడ మా తమ్ముడు నేనైతే ఫొటోస్ దిగుతున్నా, మా బావ కూడా దిగిండు. ముగ్గురం కలిసి కూడా ఫొటోస్ దిగినాం మేము. ఇలానైతే మా రాఖీ అయితే జరుపుకున్నాం మా క్వార్టర్స్లో ఫస్ట్ టైం. మా తమ్ముడు వచ్చేప్పటికీ నేను ఇంత మంచిగా జరుపుకుంటున్నా. లేకపోతే అసలు ఈ సెలబ్రేషన్ అసలు పాయసం కూడా చేసేదాన్ని చేయకపోయేదాన్ని. అంత బాధ అనిపించింది. ఇక్కడ నెట్ దిగిన ఫొటోస్లో అయితే చూస్తున్నాం అన్నట్టు, ఇక్కడ మంచిగా వచ్చినాయి రాలేవని చూస్తున్నాం. మళ్ళీ మా తమ్ముడు వెళ్ళిపోతాడు ఫస్ట్కి. వాడు ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మన తెలంగాణ అక్క వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికైతే అక్కడ పెట్టు రాఖీ కడదాం అన్నయ్య వాళ్ళకు. పూర్తిగా మాట్లాడుతుంది చాలా. అసలు ఫస్ట్ మాతో మాట్లాడకపోయేది, బట్ ఇప్పుడైతే అసలు చాలా బాండింగ్ అయితే పెరిగిపోయింది మాకు. మస్తు మంచి అనిపిస్తుంది మాట్లాడుతుంటే, క్యూట్ బుజ్జి బుజ్జిగా. మా రాజుని చూస్తే అప్పుడు భయపడేది, బట్ ఇప్పుడైతే చాలా మామ ఎప్పుడు వస్తారు, మామ ఎప్పుడు వస్తారు, ఊరికే కాల్ చేస్తారు ఈవినింగ్ కాగానే. సో ఇప్పుడు నేనే కడతా, మామకి నేనే కడతా అని కడుతుంది అనమాట రాఖీ. క్యూట్గా అనిపిస్తుంది, ఈ మంచిగా బుజ్జిగా మాట్లాడుతుంది అన్నట్టు. చాలా పెరిగిపోయింది బాండింగ్ అయితే. ఒక్కరోజు కూడా అటు పోకపోతే మామ వాళ్ళు ఎందుకు రాలేదని అడుగుతుందంట. ఎంత క్యూట్గా పెడుతుందో బొట్టు అయితే, చాలా మంచిగా పెట్టింది బొట్టు అయితే. బండి సౌండ్ వినంగానే వస్తుంది, డోర్ తీస్తుంది, మామ వచ్చిర్రా అంటుంది, అంత మంచిగా వస్తుంది. సో ఇక్కడ రాఖీ కట్టనీకి వస్తలేదు, కానీ నేనే కడతా అని ట్రై చేస్తుంది అన్నట్టు. ఎట్లా ముడేస్తుంది చూడండి. తనకైతే కట్ట రాలేదు, తర్వాత అక్కనే కట్టింది. ఇంకోటి కూడా కడుతుంది. అక్క వాళ్ళు ఒక రాఖీ కట్టారంట, ఒకటి కట్టద్దని 2 కడతారట, అందుకే అక్క 2 కడుతుంది అన్నట్టు రాఖీస్. ఇక్కడ స్వీట్ పెట్టమంటే ఇప్పుడు ఎట్లా పెడతా. ఇద్దరు మామ కొడలు చాలా మంచిగా ఆడుకుంటారు అన్నట్టు. స్వీట్ అంటే చాలా ఇష్టం, ఫస్ట్ తింటుంది. మొత్తం తినేసింది ఆల్రెడీ. ఏడికే ఫస్ట్ పొద్దు నుంచి తింటూనే ఉందట స్వీట్స్. ఇందాక వీడియో నేనే తీసినమాట, అందుకనే కన్న వాళ్ళే. నేనైతే చిన్న పాపకి డ్రెస్ తీసుకున్నా, ఒకటి ఇక్కడ, ఒకటేమో అక్కకు తీసుకున్నాను అనమాట. నేను తీసుకొని అలా పెట్టాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అన్నట్టు. మా అమ్మ తెచ్చిన డ్రెస్ చూడు ఎట్లా వేస్తుందో. డ్రెస్ అయితే అప్పుడే ఓపెన్ చేస్తుంది అన్నట్టు, మంచిగా ఆశీర్వదిస్తుంది.
చాలా క్యూట్గా అనిపిస్తుంది. నేను మొక్కుతా అంటే అటు పోయింది అన్నట్టు, ఆయన మళ్ళీ పిలుచుకొని మొక్కుతున్నా. డ్రెస్సు చాలా ఇష్టపడ్డదట, ఎంత మంచి ఆల్రెడీ వేసుకుంది డ్రెస్ అయితే వేసుకుంది. లాస్ట్ ఫోటోలో కనిపిస్తుంది వేసుకుంది, కాసేపు తిరిగింది అట్లా ఇట్లా చూడండి వేసుకుంది డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని చెప్పనా. ఇక నేను కూడా కడుతున్నా అన్నయ్యకి రాఖీ. సో రాఖీ వాళ్ళ డాడీ చేతికి అన్నీ ఉన్నాయి కదా, నా చేతికి ఒకటే ఉంది, ఇంకిన్ని కావాలన్నా అన్నట్టు. రాఖీ కట్టయితే బ్యాంగిల్స్ ఉండదట, అందుకే బ్యాంగిల్స్ తీస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది, మంచిగా క్యూట్గా మాట్లాడుతారు అన్నట్టు. మన తెలంగాణ వాళ్ళు తక్కువ ఉంటారు, అందులో అక్క వాళ్ళు ఇక్కడ మాకు అసలు నిజంగా గొప్ప పరిచయం అన్నట్టు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే 4 ఉన్నట్టున్నాం, చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దూరంలో ఇంటికి దూరంలో ఉన్నప్పుడు కనీసం ఇలా కలిసిమెలిసి ఉంటుందన్నా మంచిగా ఉంటుంది. ఎక్కువ మనకు ఏ బాధ లేకుండా షేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్లో ఉన్నప్పుడు ఈ అక్క వాళ్ళు నాకు పరిచయం కలలేదు, మొన్న రీసెంట్గా పరిచయం అన్న చాలా మంచిగా అనిపిస్తుంది, మంచిగా మాట్లాడతారు. మన సిద్దిపేట సైడ్ అన్నట్టు అక్క వాళ్ళది. అయిపోయింది ప్రజెంట్ అయితే. వీళ్ళిద్దరు అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు రక్షాబంధన్ చెప్పుకుంటారంట, హ్యాపీ రక్షాబంధన్ అని. స్వీట్లు ఒకళ్ళకి ఒకళ్ళు తినబెట్టుకుంటారు. ఎందుకో మా ఆయనకు చాలా ఇష్టం చిన్నపిల్లలంటే, అందులో వీడంటే ఇంకా చాలా ఇష్టం, చాలా కనెక్ట్ అయిపోయిండు మాకు. ఎప్పుడు డైలీ ఒక్కరోజన్నా వెళ్తాం వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోతేనైతే మాకు కూడా మనసున పట్టది, ఖచ్చితంగా వెళ్తాం. ఇక్కడ ఆట ఆడుతుంది చూడండి. ఎంతసేపు దుంకుతారు? దుంకు